హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం CMF Phone 1 ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. CMF అనేది ఒక కొత్త బ్రాండ్ ఏం కాదనమాట. నథింగ్ వాళ్ళు ఉన్నారు కదా, దాని సబ్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, ఒప్పో సబ్ బ్రాండ్ ఏంటి, రియల్మీ కదా, అలా అనమాట. గుర్తుపెట్టుకొని, షామీకి సబ్ బ్రాండ్ రెడ్మీకి సబ్ బ్రాండ్ పోకో. సో అలాగనే నథింగ్కి సబ్ బ్రాండ్ వచ్చేసి CMF అనమాట. కొంచెం ఆన్లైన్ టార్గెట్గా తీసుకొచ్చే మొబైల్స్ అనమాట ఇవి. ఓకేనా? Phone 1 అయితే లాంచ్ చేయడం జరిగింది CMF బ్రాండ్ నుంచి. డేట్ చూసుకుంటే ఈ రోజే అనమాట. డేట్ వచ్చేసి 8 జూలై 2024 రోజు లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ ఫోన్ గురించి ఎంతమంది వెయిట్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? దీని చివరిలో కూడా ఈ వాల్యూ ఫర్ మనీ మొబైలా కాదని నేను చెప్తాను. దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి కూడా నేను చెప్తాను అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5G చిప్సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB 8GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం ఒకటే వేరియంట్ ఉంటుంది, 128GB ఉంటుంది. USF 2.1 స్టోరేజ్కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ 882 సెన్సార్తో అయితే రావడం జరుగుతుంది. ఇక 2 మెగాపిక్సెల్ అయితే పోర్ట్రేట్ లెన్స్ అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి Android 14 మీద వస్తుంది. నథింగ్ OS 2.6 మీద వస్తుంది. బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నాడు అనమాట. 8mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 197 grams వెయిట్ ఉంటుంది. IP52 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ ప్యానల్ని కూడా చేంజ్ చేయొచ్చు అనమాట. రిప్లేస్డ్ బ్యాక్ ప్యానల్ కూడా దీనికి ఉంటుంది అనమాట. అంటే మీరు బ్యాక్ ప్యానల్ని ఇప్పి మళ్ళీ మీరు వేరేదైతే ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త టెక్నాలజీ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నాము. వాళ్ళు పెట్టిన ప్రైజెస్ అంటే ప్రైస్ ఆఫర్స్తో కాకుండా బేస్ మోడల్ ఉంటుంది కదా, 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 15,999 రూపాయలు పెట్టారు. అలాగే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 17,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఇప్పుడు ఆఫర్స్తో చూద్దాం. ఇప్పుడు బేస్ మోడల్ చూసుకున్నట్లయితే మీకు 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 14,999 రూపాయలకు వస్తుంది. అలాగే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 16,999 రూపాయలకు వస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జస్ట్ 1 day సేల్ ఆఫర్ అని వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో అలా 1 day మాత్రమే లిమిటెడ్ ఆఫర్స్ అని వీళ్ళు చెప్తున్నారు. సో అంటే ఆ 1 day రోజు కొన్న మాత్రమే మీకు ఈ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అయితే డిస్కౌంట్ వస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అక్కడ సెలెక్టెడ్ బ్యాంక్ ఆఫర్స్ అనమాట. ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ సేల్ వచ్చేసి జూలై 12కి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కొనే వాళ్ళు ఉంటే CMF టెక్, అలాగే ఫ్లిప్కార్ట్ రీటైల్ స్టోర్స్ ఉంటాయి, అక్కడ కూడా అవైలబిలిటీ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్కి అసలు ప్రోస్ ఏంటో ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ ప్రైస్ మొత్తం మీరు విన్నారుగా. దీనికి ప్రోస్ ఏంటంటే, ఆ బడ్జెట్లో మంచి క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలి అంటే, యాడ్స్ ఉండొద్దు, బ్లోట్వేర్ ఉండొద్దు అనుకుంటే బెస్ట్ చాయిస్ అయితే అనమాట. అక్కడ అయితే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు అనమాట. ఏ మొబైల్కి లేదు. ఏంటంటే స్క్రూ ఇప్పి మీరు ఆటోమేటిక్గా మీరే బ్యాక్ ప్యానల్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదొకటి ఉందన్నమాట. అలాగే ఇంకా నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ అనిపించింది ఏంటంటే, వాడిన కెమెరా కూడా మంచి కెమెరా వాడారు. సో దీనికి ఒక మైనస్ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను అనమాట. ఏంది, 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ యూజ్ చేయడం జరిగింది కాబట్టి. ఇప్పుడు దీనికి మైనస్లు ఏంటో ఒకసారి నేను చెప్తా, మీరు క్లియర్గా వినండి. మెయిన్గా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, వీళ్ళు నథింగ్ ఫోన్కి ఎలాగా ఛార్జర్ని బాక్స్లు ఇవ్వట్లేరో, వీళ్ళు తక్కువ ఫోన్లు అంటే తక్కువ ప్రైస్ పెట్టి మంచి ఫోన్స్ తెద్దామని బ్రాండ్ని క్రియేట్ చేశారు. ఏంటి, CMF బ్రాండ్ని. సో దీంట్లో కూడా వాళ్ళు ఛార్జర్ని అనేది ప్రొవైడ్ చేయడం లేదు. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా మెయిన్ కెమెరా, అక్కడ వీళ్ళు OIS ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ బడ్జెట్లో చూసుకుంటే చాలా ఫోన్స్లో ఉన్నాయి OIS, అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు ఫోటో తీస్తున్నప్పుడు మంచి స్టడీగా ఉంటుంది అనమాట. ఓకేనా? వీడియోలో కానీ ఫోటో తీస్తున్నప్పుడు కానీ, వీడియో షేక్ కాకుండా ఉంటుంది. ఫోటో తీస్తే కూడా మంచిగా క్లారిటీతోని, అంటే ఎక్కడ కూడా షేక్ కాకుండా ఫొటోస్ వస్తాయి. సో ఇది కూడా మైనస్ అనిపించింది నాకు. ఇంకో మైనస్ ఏంటంటే, ఈ బడ్జెట్లో USF 2.1 స్టోరేజ్ని అయితే అసలు తీసుకోవడం అనవసరం అని చెప్తా. ఎందుకంటే కనీసం USF 2.2 స్టోరేజ్ అన్ని ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే ఇది ఇప్పుడున్న మార్కెట్ బడ్జెట్ని బట్టి మన ఇండియాలో చూసుకున్నట్టయితే 10,000 రూపీస్ ఉన్న మొబైల్లో కూడా USF 2.2 స్టోరేజ్ని యూజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇంకా USF 2.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేశారనమాట. అసలు ఈ మొబైల్ కొనొచ్చా వద్దా అంటే గుర్తుపెట్టుకోండి, అది మీ చాయిస్ అనమాట. నేను ప్రోస్ ఏంటి కాన్స్ అని అయితే చెప్తాను. నా వరకు అయితే
వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదనుకుంటున్నా. ఎందుకంటే ఛార్జర్ని కూడా మనం సపరేట్గా ఉంటున్నాం కాబట్టి మన దగ్గర ఈజీగా మనకు 16,000 దాకా వస్తుంది బేస్ మోడల్. ఆ 16,000 పెడితే మంచి ఫోన్సే మనకు అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి, లేదు నాకు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మంచి యూఐ ఎక్స్పీరియన్స్ కావాలి, యాడ్స్ ఉండొద్దు, లేకపోతే ఓకే బ్యాక్ ప్యానల్ చేంజ్ చేస్తూ ఉంటా అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. కానీ నేను చాలా రోజులు వాడతా, నాకు మంచి ఫోన్ కావాలనుకుంటే మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాదు. సో మీకు స్పెక్స్ చెప్పాక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనిపిస్తుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మొబైల్ అప్డేట్స్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.